వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని పూసల శాస్త్రి నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు రైతులు సింగిల్ విండోలు ఐకేపీ సెంటర్ల ద్వారా మాత్రమే వడ్లు అమ్మకం జరపాలని, దళార్లకు అమ్మి మోసపోవద్దని ప్రకాష్ రావు సూచించారు. కటింగ్ అనే మాట వినిపించొద్దని ఇన్ఛార్జీలకు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు. సుల్తానాబాద్ సింగిల్ విండో పరిధిలోని పూసాల గ్రామం, శాస్త్రీనగర్ గ్రామం, మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా రైతులందరి కొనుగోలు సెంటర్లోనే అమ్మి లాభాల బాటలో నడవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు రైతులు రైస్ మిల్కి ఎట్టి పరిస్థితిలో పోవద్దు, పోతే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది. మీరు ఈ సెంటర్ వరకే ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 4 పసల నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2 కిలోల నుంచి మొదలు పెడితే 15 కిలోల వరకు కింటాల్కి ఒక్కంటికి కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం. రైతు భరోసా కూడా ఏది 4 ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు సన్న వడ్లు పెట్టండి, కింటాలకు 500 రూపాయల బోనస్ మేము రైతులకు కల్పిస్తాం, వెంటనే మీరు దొరికిన తర్వాతనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ సన్న వడ్లకు బోనస్ చాలా మందికి బోనస్ 500 క్వింటల్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు రైతులు కాంగ్రెస్ పార్టీ, అది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మా పార్టీ పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఇక మన అన్నగారు అయితే 6 నిమిషాలు ఎప్పుడు కానీ ఒక 18 గంటలు 6 నిమిషాలు రైతుల కొరకు, ప్రజల కొరకు కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తట్టి, ప్రతి ప్రజలను తట్టి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులని చెప్పి 6 నిమిషాలు కష్టపడి రైతుల కొరకు అయితే కష్టపడతా ఉన్నారు, ప్రజల కొరకు కష్టపడతా ఉన్నారు. మీరు ఎప్పుడు కానీ డైరెక్ట్గా మీరు ఏదైనా విషయం ఉంటే ఇవి మీ వడ్ల విషయంలో అయితే అన్నగారికి చేయొచ్చు, లేకపోతే నాకు చేయొచ్చు, తమ్ముడు శ్రీను చేయొచ్చు, మహేంద్రనాథ్ చేయొచ్చు, ఎవరికి చేసినా మీకు ఎక్కడ ఒక్క గింజ కూడా ఆగకుండా దించిపించే బాధ్యత తీసుకుంటాం. మంచిర్యాల కళాశాల భవనంపై నుండి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య. జంగపల్లి లక్ష్మీ ప్రసన్న డాటర్ ఆఫ్ గోపాల్
వయసు 20 సంవత్సరాలు, జగ్గయ్యపేట భీముని మండలం, సాంఘిక సంక్షేమ కళాశాల కాలేజ్ రోడ్ మంచిర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి కళాశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలో ఆడడంతో మనస్తాపంతో కళాశాల భవనంపై నుండి గురువారం ఉదయం అనుమానాస్పదంగా క్రింద పడిందని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్బాగ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ఆర్ఎంపీ ఎంపీ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి శంకర్, గౌరవ అధ్యక్షులు గోనె గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతల పోషం, రాష్ట్ర కార్యదర్శి జి శంకర్, కోశాఖాధికారి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి సాంబామూర్తి, బి జనార్దన్, వేముల నర్సయ్య, తిరుపతి, మతీన్ ఖాన్, గోన సత్యం, టి శ్రీనివాస్, నర్సయ్య, మనోహర్, సత్యనారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మందమరి పట్టణ ఆర్ఎంపీ అనుభవించిన సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినాము. జమ్మూ కాశ్మీర్లోని అతి పహల్గామ్ ప్రాంతంలో బైసారాన్ వ్యాలీలో అతి కిరాతకంగా పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా పిరికి పందల చర్య. భారత్ మాతాకి. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా భద్రతను, మన రక్షణ వ్యవస్థను పటిష్టపరచాలి. జై హింద్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. స్థానిక వన్ టౌన్లోని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జె శిరీష 545/600 మార్కులు, అయాన్ 541/600 మార్కులు, ఆఫియా 536/600 మార్కులు, దుర్రేషేఫార్ 516/600 మార్కులు, రియాద్ 510/600 మార్కులు, ఉమేరా 502 మార్కులకు సాధించి టాపర్గా నిలిచారని స్కూల్ కరెస్పాండెంట్ నిర్మల జ్యోతి వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ ప్రభంజనం సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగ్యాన్, ప్రకాష్, శాషావలి పాల్గొన్నారు. ఫోటో తీసుకోండి. స్మైల్ మా శిరీష. మన కర్నూలు పట్టణంలో వన్ టౌన్ నందు గీతా మందిరంకి ఎదురుగా ఉన్న మనం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా అమ్మాయి శిరీష హైయెస్ట్ మార్క్స్ సాధించింది. నేను నా హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా 545 వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా మంచి మార్కులు సాధిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఈ సంవత్సరము మన పిల్లలలో 500 దాటిన వాళ్ళు 6 మంది పిల్లలు ఉన్నారు. మనం పంపించినది కేవలం 23 మంది. అందులో మంచి ఫలితాలే తీసుకొని వచ్చారు మా పిల్లలు. ఇదంతా మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి, పట్టుదల, మా పిల్లల హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను. లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మార్క్స్ సంపాదించారు. ఒక హిందీలో 97 హైయెస్ట్ వచ్చింది, తెలుగులో 95 వచ్చింది. తర్వాత
మ్యాథ్స్ 10% సంపాదించినారు. సో సోషల్ లాంటి సబ్జెక్టులో కూడా 96 మార్క్స్ తెచ్చుకోవడం అంటే మంచి విషయమే. చాలా సంతోషంగా ఉంది మేము ఈ రిజల్ట్స్ సాధించినందుకు. ముందు ముందు ఇంకా మంచి పేరు సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం. మా టీచర్స్ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇన్ని మార్క్స్ గెయిన్ చేశాను. నేను ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు ఇంత మార్క్స్ తెచ్చుకోవడానికి. టీచర్స్ చాలా బెస్ట్ ఉన్నారు ఇప్పుడైతే, అందువల్ల నేను చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. టీచరా, డాక్టరా, కలెక్టరా ఏదో ఒకటి. నేను ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీవాసులు కోరారు. పైప్ లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాయస్ అనేది ఒక విషపూరితమైందని, అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఫ్లై యాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్. దాని మీద ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్లై యాష్ అనేది హజార్డస్ ఐటమ్. దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్. థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్వైరన్మెంట్ కూడా చాలా హానికరం. అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి, మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి. పర్టిక్యులర్లీ ఫ్లై యాష్, ఎందుకంటే పవర్ ప్లాంట్లలో, థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యం. ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. రామగుండం ప్రజల సురక్ష ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వచ్చినాను నేను. ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారంగా ఉంటాము. ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో, మరి రామగుండ ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఖట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను. ఇట్లా సంఘటన జరిగింది, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో, సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పైప్ లైన్స్ కానివ్వండి, మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్లాంట్ అనేది ఉంటుంది, ప్లాంట్స్ వస్తుంటాయి, దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి. కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి. అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో, ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ రెస్పాన్స్ కూడా ఇప్పటికి కూడా చూస్తున్నాం మనము. ఫ్లై యాష్ ఎయిర్బోర్న్ అయిపోతే మరి ఇన్హలేషన్ కూడా ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు మరి జరగొద్దని చెప్పి ఎన్టీపీసీ మీద కూడా ఒత్తిడి పెడతాము. మేము ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము సీరియస్గా మేము మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చ ఇస్తాము.
మళ్ళీ ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రామగుండ ప్రజల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను. దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలని తెలుసుకుంటున్న మీ మీడియా తరఫు నుంచి, మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు. దీన్ని సీరియస్గా తీసుకొని రామగుండ ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రామగుండ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను. మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను. దాని మీద కూడా నేను పోరాడతాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో కాశ్మీర్కి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. కాశ్మీర్లోని అనంతవాగు జిల్లా పహల్గాంలో కాల్పులు యావత్ దేశ ప్రజల దిగ్భ్రాంతికి గురి చేశాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉగ్రవాదుల దాడి కాల్పుల్లో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ ఉగ్రవాదుల నుంచి భారతీయులను కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివాసుల నిర్మూలన కంటే ఉగ్రవాద నిర్మూలన ముఖ్యమని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి రాముడు, విశ్వధిరామ్, శేషమ్మ, నాగమద్దమ్మ, నీలకాంతమ్మ, షాషానాజ్, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన అందరము ఖండిస్తున్నాము ఏకతాటి మీద. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రెండో సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే. అది గవర్నమెంట్ ఏం డెసిషన్ చేసుకుంటో తెలియదు, కానీ రెండో సర్జికల్ స్ట్రైక్ జరిగి మొత్తం పాకిస్తాన్లో ఉన్న అందరినీ, ఆటంకవాదులందరినీ, టెర్రరిస్టులందరినీ ఏరియాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. ఇది చేయాలని మోడీని, గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాశ్మీర్కి వెళ్ళిన పర్యాటకులను 20 మందిని దారుణంగా చంపడం చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని 48వ వార్డు రోజా వీధిలో క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించాము. అలా జరగకుండా గవర్నమెంట్ వారు, అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత మాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. भारत माता के देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। Terrorism down down, terrorism down down, terrorism down down, terrorism down down. అందరూ బైక్ లేపాలి.
సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులను ప్రేరేపించి మన దేశం పైన కలిపి మొన్న కాశ్మీర్లో ఆల్గంలో అమాయకుల పైన ఉగ్రవాదుల చేత బలైనటువంటి వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఉగ్రవాదుల చర్యలను ఒక దేశ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట సమయంలో ఐక్యతతోని ఉగ్రవాదాన్ని నశించే విధంగా మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ను దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరే దేశాలందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నగరంలో నా యువ మిత్రులు విద్యార్థులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వృద్ధుల కుటుంబాలకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యతతో నుండి మనకు ఎదురవుతున్నటువంటి ఉగ్రవాద సమస్యను తరిమి కొట్టే విధంగా అంతం చేసే విధంగా ఐక్యతతో పోరాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించి మరి వృద్ధులైనటువంటి మరి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి నా యువ మిత్రులు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా. చిత్తూరు జిల్లా కుప్పంలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన వీరప్ప నాయన చెరువులో సుమారు 10 రోజులుగా ఫ్యాక్టరీ నిర్వాహకులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలింపు అధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిపిన మా పరిధి కాదు, మున్సిపాలిటీ సమాచారం ఇవ్వమంటారు. ఇరిగేషన్ మున్సిపాలిటీపై చెప్పడం ఈ విధంగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారా? చెరువుల్ని కాపాడాల్సిన అధికారులు సంబంధం లేదని అంటుంటే ఇంకెవరితో చెప్పుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ జిల్లా మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరంలో 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ రోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 ఏరియా కమిటీ సభ్యులు, 4 కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాము. మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా మా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు.
వరంగల్ సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనే సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.